మేడం నమస్తే. నమస్తే. మేడం సంధ్య థియేటర్‌లో రేవతి అనే మహిళ చనిపోవటం, అల్లు అర్జున్ ఒక 25,00,000 వాళ్ళ కుటుంబానికి ప్రకటించటం ఇదంతా చూస్తున్నాము. కానీ అల్లు అర్జున్ ఎటువంటి పర్మిషన్స్ లేకపోతే థియేటర్ యాజమాన్యం అయినా సరే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా, అటు పటిష్టమైన భద్రత అనేది లేకుండా ఒకేసారి వెళ్ళిపోవటం వల్ల అల్లు అర్జున్ సినిమా థియేటర్‌కి వెళ్ళటం వల్ల ఈ దుర్ఘటన అనేది జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిపైన ఎలా స్పందించాలసలు? ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురి ఆహ్, ముందు చూపు లేకపోవటం కనిపిస్తుంది. ఈ ఇద్దరు ముగ్గురు ఎవరు అంటే ఒకళ్ళు అల్లు అర్జును, ఒకళ్ళు థియేటర్ యాజమాన్యం, ఇంకొకరు రేవతి కుటుంబం. ముందు చూపు అంటే ఏంటి? మనం ఒక్క క్షణం ఆగి నేనిప్పుడు ఈ పని చేస్తున్నా. దీని పర్యవసానం ఏమై ఉండొచ్చు? గుడ్డా? బ్యాడా? గుడ్ అయితే ఏంటి? బ్యాడ్ అయితే ఏంటి? ఈ బ్యాడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? చెడు ఫలితం వచ్చినప్పటికీ చెయ్యాలి అనుకుంటారు కొంతమంది. అంటే ఎగ్జాంపుల్ హత్యలు చేసేవాళ్ళు. హత్య చేయడం చెడే, కానీ చేయాలనుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందని ఆలోచిస్తారా? ఏమనుకుంటారు వాళ్ళు? మేము దొరకం అనుకుంటారు. దొరికినా పర్లేదని చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య. వెళ్ళి వాళ్ళే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి లొంగిపోయి నేను చేశానని చెప్పేస్తున్నారు. ఇలా రాబోయే పరిణామాల్ని ఊహించకుండా, ముందు చూపు లేకుండా పనులు చేసి వేరే వాళ్ళ చావుకి కారణం అవ్వటమా? మనం చచ్చిపోవటమా? లేదు మన ప్రాంగణంలో చనిపోవటము అనేది ఈ ఈ ముగ్గురు ఈ ఈ జరిగిన దానికి ముగ్గురు బాధ్యులే నా దృష్టిలో అయితే. అసలు యాజమాన్యం వాళ్ళ ప్రెమిసిస్‌లో జరిగిందది. వాళ్ళ సంధ్యా థియేటర్ ప్రాంగణంలో జరిగింది అంటే వాళ్ళది బాధ్యత ఉంది. నెక్స్ట్ అల్లు అర్జున్ రావటం. ఆ రోజు చాలా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంటుందని తెలుసు. అభిమానులందరూ చేరి అసలు ఆ రోజు పొద్దున్నుంచినే ఆ రోడ్డంతా కోలాహలంగా ఉందంట. మార్నింగ్ నుంచినే. రాత్రికి టికెట్ కొనుక్కున్నోళ్ళు రాత్రికే సినిమా వేస్తారని తెలిసి కూడా పొద్దున్నుంచి అక్కడక్కడే తచ్చాడుతున్న అభిమానులు అదొక సంద్రోహంలాగా తయారైపోయింది. సరే దానికోసం వాళ్ళ జేబులు ఎంత చిల్లు పెట్టుకున్నారో అది వాళ్ళ సొంత విషయం అనుకోండి. మరి తల్లిదండ్రులను ఎంత బెదిరించి తీసుకొచ్చారో, లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే ఏ ఖర్చుకి పెట్టాల్సిన డబ్బులను తీసుకొని ఈ సినిమాకి వచ్చారో తెలియదు కానీ మొత్తానికి జనాలైతే వచ్చేసారు. ఫుల్ క్రౌడ్ ఓవర్‌లోడ్ అయిపోయింది అక్కడ. అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? సంధ్యా థియేటర్ విషయంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఏ హీరో అయినా సరే సంధ్యా థియేటర్‌లో సినిమా ఆడుతూ ఉంటే రిలీజ్ అయిన రోజు వచ్చి సినిమా చూస్తారు అక్కడ. అంటే చూస్తే ఆ సినిమా హిట్టు అనే ఒక నమ్మకం ఉంది. అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తమే నమ్మకాలు, సెంటిమెంట్‌లతోటి కూడుంటది. ఎందుకంటే అక్కడ లాజిక్ ఉండదు కాబట్టి లాజిక్ సెంటిమెంటే లాజిక్ వాళ్ళకి. ఏ సినిమా అయినా ఈ సినిమా ఈ కథ ఆడుద్ది, ఈ సినిమా 100 రోజులు ఆడుద్ది, 50 రోజులు ఆడుద్ది అని చెప్పే మనగాడు ఎవడో ఉండడు. ఎవరో వేణుస్వామి లాంటి జ్యోతిష్యులు తప్పితే అవి కూడా తప్పు అవుతున్నాయి, అది వేరే విషయం కదా. అయితే మరి ఇలాంటి నమ్మకం లేని వ్యవహారాల మీద భవిష్యత్తును ఊహించుకునే విషయాల మీదనే స్పెక్యులేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఊహాగానాలు. అలాగే ఈ జ్యోతిషాలు నమ్మటము, ఈ నమ్మకాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ నమ్మకాలతోటి ఆయన కూడా వచ్చాడు. వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళకి చెప్పకుండా వచ్చాడు అంటే మటుకు నేను నమ్మను. థియేటర్ వాళ్ళకి చెప్పే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ సీట్లు కేటాయిస్తారు. వాళ్ళు హీరో వచ్చారు ఇంతే చాలు అన్నట్లు వాళ్ళు ఉప్పొంగిపోయి వాళ్ళకి స్వాగత సత్కారాలు చేస్తారా, లేకపోతే ఉచిత సత్కారాలు చేస్తారా, ఏదో ఒకటి చేస్తారు. ఓకే కదా. మరి అలాంటప్పుడు థియేటర్ వాళ్ళు మొత్తం హాల్లోకి జనాలు వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పున్నా బాగుండేది. లేదు ఒక బ్యాక్ డోర్ ఫెసిలిటీ ఉంటుంది. బ్యాక్ డోర్ నుంచి లోపలికి వచ్చి
సినిమా అవ్వకముందే అంటే కొంతసేపు చూసి బ్యాక్ డోర్ నుంచినే గప్చిప్గా వెళ్ళిపోతుంటారు. అలా చేసున్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నాకు ఈ మొత్తంలో నాకు అనిపించేది ఏంటి అంటే అత్యుత్సాహం థియేటర్ వాళ్ళదే తప్పు అనిపిస్తుంది. పైగా ఇంకొకటి, ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చా, ఇది మీ ఆఫీసు, ఇక్కడ నాకు ఏదన్నా జరుగుతుంది, ఎవరిని ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా ఆఫీస్ మేనేజ్మెంట్దే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ తప్పు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. నాకు ఏదైనా ఇక్కడ అనారోగ్యం వచ్చింది, దానికి మీరు రెస్పాన్సిబుల్ కాదు. నిజానికి మీరు కారణం కాకపోయినా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను ఆ ప్రెమిసిస్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, మనం వాళ్ళు అలా చేస్తారని తెలియక ఇల్లు రెంట్కి ఇస్తాం, ఏదైనా జరిగింది అని తెలుస్తుంది, పోలీస్ కేసు అవుతుంది, ఇంటి యజమాని కూడా పార్టీని చేస్తారు. అంటే ఆ ఓనర్షిప్కు ఉండే బలం అలాంటిది. సరే, ఇది అయిపోయింది. అల్లు అర్జున్ కూడా ఆ విధంగా వచ్చింది, తప్పు అనుకుందాం. ఎందుకంటే బ్యాక్ డోర్ ఈ ఏర్పాట్లన్నీ చేయాల్సింది ఎవరు అంటే థియేటర్ యాజమాన్యం. అల్లు అర్జున్ చెయ్యడు అవన్నీ. ఇప్పుడు ఎన్నో సినిమాలకి హీరోలు వచ్చి ఆ సినిమా హాల్లో సినిమాలు చూశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమా తొలి ప్రేమ ఆ సినిమా ఆ థియేటర్లోనే రిలీజ్ అయితే వచ్చి చూశాడు ఆయన. వస్తారు, అట్లా చూస్తారు, అందులో ఏమి పెద్ద విచిత్రం లేదు. కానీ తగిన ఏర్పాట్లు చేయాల్సింది, ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది యాజమాన్యమే, మేనేజ్మెంటే. సరే, వీళ్ళిద్దరిది అయిపోయింది. ఇంకా మూడో వాళ్ళ విషయం ఈ కుటుంబం అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ కుటుంబం అని? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కళ్ళు చారడు అంటారు. అయ్యో పాపం రేవతి చనిపోయింది, నాకు చాలా బాధగా ఉంది. ఒక భర్తకి భార్య లేకుండా, ఒక పిల్లలకి తల్లి లేకుండా, ఆమెకి జీవించే హక్కు ఉంది, అయినా అర్ధంతరంగా జీవితం ముగిసిపోవటం, ఇలాంటి సినిమాలు ఎన్నో చూడాల్సింది. అది కూడా తొక్కిసలాట్లో చనిపోవటం, ఆ క్షణంలో ఆమె ఎంత ఆ బాధను అనుభవించిందో వర్ణాతీతం. కానీ ఇద్దరు చిన్న పిల్లలతోటి అర్ధరాత్రి షోకి రావాల్సిన అవసరం ఏంటి? ముందు చూపు అనింది ఇదే నేను. మనకి ముందస్తు జాగ్రత్త ఉండాలి, ముందస్తు చూపు ఉండాలి. ఇప్పుడు ఒక ప్రమాదంలో ఒక మనిషి చనిపోతే ప్రభుత్వం ఒక 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది అని ఎంతమంది చనిపోతారు చెప్పండి? చనిపోతామా? చనిపోం కదా. మరి అసలు ఇదే ఇక ఆఖరు అన్నట్లు, ఇదే ఫైనల్ డెస్టినేషన్ అన్నట్లు, ఈ థియేటర్లో సినిమా చూడటమే అన్నట్లుగా రావటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రభుత్వందే అన్ని బాధ్యత, థియేటర్దే అన్ని బాధ్యత, నేను ఎలా అయినా చేస్తాను, ఏవైనా చేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? నష్టం ఎవరికి? ఇప్పుడు ఈ మొత్తం హోల్ స్టోరీలో నష్టం ఎవరికి జరిగింది? ఓకే, ఇప్పుడు ఇలాంటివి ఎవరన్నా బ్యాచులర్ కుర్రాళ్ళు సినిమాలకు వచ్చారు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సినిమాలు తిరిగారు అంటే ఒక అర్థం ఉంది. ఒక భార్యాభర్త ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొని ఆ సినిమా హాల్కి ఆ రోజే ఫస్ట్ షో, అది అర్ధరాత్రి షో చూడాల్సినంత అవసరం ఏముంది? తెల్లారి పొద్దున్నే 9 దగ్గర నుంచి షోలేనయ్యే. 6కి ఒక షో ఉన్నట్టుంది, 9కి ఒక షో. అసలు థియేటర్లు ఓడ్చడానికి కూడా టైం లేనంతగా షోలు వేసేసి పీల్చి పిప్పి చేయాలి, పిండి చేసేయాలి, చెరుకులో పిప్పిలోంచి కూడా రసం లాగాలన్నట్లుగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు కదా. ఎవరు? మూవీ మేకర్స్ వాళ్ళు, మైత్రి ఎవరన్నా కానీ సినిమా తీసిన వాళ్ళు అలాంటి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మీకు అంత అవకాశం ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి ఆ డబ్బులు పెట్టి 1200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? సినిమాకి రావాల్సిన అవసరం ఏంటి? ఇది నేను అనేది. ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఉన్నారు కదా చూసుకుంటారు అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏం లేదా? వ్యక్తులుగా, పౌరులుగా మనకు కూడా కొంచెం బాధ్యత ఉంది కదా. అందుకని నేను వీళ్ళని గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం. ఎవరైనా సరే ఇట్లా మీ జీవితాలను ఫణంగా పెట్టి, వినోదము అనేది ఏంటి? ఆఖరి విషయం. ముందు తిన్నారా లేదా, ఉన్నారా లేదా, కట్టుకున్నారా లేదా, చదువుకున్నారా లేదా, ఈ 4 అయిపోయాక వినోదం 5వది. ఇప్పుడు మీరు అసలు 5వ దానికోసం అంత అర్రులు చాచాల్సిన అవసరం ఏమొచ్చింది?
ముందు మీ భద్రత ఇంపార్టెంట్ కదా. ఉమ్, అసలు ఈ రాత్రిపూట ఆ చలిలో చలికాలం ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని మీరు సినిమా హాల్కి వచ్చారు అంటే, పైగా భర్తకు ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆవిడే ఇచ్చిందంట లివర్. ఇంత అవసరమా? మన ప్రాణాలని మించి ఇప్పుడు అల్లు అర్జున్ ఒక యాక్టర్. ఆయనేమి దేశ సేవ కోసం ప్రజాసేవ కోసం యాక్షన్ చేయట్లా. ఆయన డబ్బులు సంపాదించుకుంటానికి యాక్షన్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నారు. నిజమో ఉంటుందో మనకు తెలియదు, అది వేరే విషయం. కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడు? ప్యాషన్ కొద్దీ చేస్తున్నాడు. ఆయనకి సినిమా అంటే ఇష్టం ఉంది, ప్రాణం ఉంది, చేస్తున్నాడు. కానీ ఫ్రీగా చేస్తున్నాడా? డబ్బులు తీసుకునే చేస్తున్నాడు కదా. అవును. ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు కదా, ఆయన డబ్బులు ఆయన సంపాదించుకుంటున్నాడు కదా. అలాంటి వాడి కోసం మీరు విరగదొక్కుకొని ఏదో ఎంకి పెళ్ళి సుబ్బిసాబు అన్నట్లు చేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మీ ఇంటికి సారీ ఇక్కడ కట్ పెట్టాడు. ఇప్పుడు మీ ఇళ్ళకు వచ్చి ఓటు స్లిప్ ఇచ్చి ఓటేయటానికి రండి అంటేనేమో రారు మీరు. కానీ ఖర్చు లేదు కదా ఓటేయటానికి. వచ్చి ఓటేయటమే కదా. నడిచే దూరంలోనే కదా పోలింగ్ బూతులు ఉంటాయి ప్రతి వాళ్ళకి. మీరు ఓటేయరు, అది మీకు బాధ్యత అనిపించదు. కానీ ఎక్కడో దిల్షుక్ నగర్లో ఉండే మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని మీరు వస్తారు. వచ్చి సినిమాకి వచ్చి ఈ ఈ కుమ్ములాటలో ఈ తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. మరి ఆ బాబు కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటున్నారు. సరే, ఇదంతా జరిగింది. ఇతను అల్లు అర్జును ఆ కుటుంబానికి నా వంతు సాయంగా నేను 25 లక్షలు ఇస్తాను, ఆ బాబు ఆరోగ్యం సంగతి అంటే ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను అని అతను ముందుకొచ్చి మాట అన్నాడు. ఈ మాట అనడానికి కూడా కాస్త ఆలస్యమైంది. వెంటనే రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది అతని విషయంలో. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఈ మాట అనకపోతే కూడా ఎవరో చేసేదేమీ లేదు. ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంలాగా ఉంది ఉమ్, కదా. అందుకని ఏంటంటే ఈ మాత్రమైనా మాట్లాడాడులే ఇంకా కనీసం అనుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం హోల్ ఎపిసోడ్లో అభిమానులు అనేవాళ్ళు వాళ్ళ జీవితాలను ఈ విధంగా ఫణంగా పెట్టుకొని ఈ విధంగా చేయటం, ఈ కటౌట్లు కట్టేటప్పుడు, వాటికి ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు, పోస్టర్లు అంటించేటప్పుడు కింద పడి దెబ్బలు తగిలిన వాళ్ళు ఎంతమందో, కరెంట్ షాకులు తగిలి చనిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ప్రతి పెద్ద సినిమాకి జాడ్యం ఉంది. మగధీర సినిమా అప్పుడు కూడా ఎవరో చనిపోయారు. అంతకుముందు చిరంజీవి సినిమాకు కూడా ఒకసారి ఇలాగ జరిగింది. అలాగే చిరుత సినిమాకో దేనికో కూడా జరిగింది. అప్పుడు చిరంజీవి వైఫ్ వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి కొంచెం ధన సహాయం చేసి వచ్చారు. 1,00,000 రూపాయలు 2,00,000 ఏమో చెక్కులు ఇచ్చి వచ్చారు. ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే, మీకు ఒక అభిమాన నటుడు ఉంటే అభిమాన నటుడు సినిమా చూడండి, తప్పు లేదు. మొదటి రోజు టిక్కెట్టే కొనుక్కొని సేఫ్టీగా వెళ్ళండి. కానీ ఇలా కటౌట్లు కట్టడానికో లేకపోతే ఇవన్నీ చేసి మీ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని ఈ పాలాభిషేకాలు చేయటాలు, పూలదండలు కొనుక్కురావటానికి మీ జేబుల్లో డబ్బులు తగలేసుకుని మీరు చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇంకొకటి, అసలు నన్ను అడిగితే ఈ అభిమానులే కదా ఈ సినిమాలను నడిపిస్తుంది. ఇలాంటి హార్డ్ కోర్ అభిమానులకి అసలు బెనిఫిట్ షో ఏది చూపించాలి? వీళ్ళ దగ్గర నుంచే కదా మేడం ఫస్ట్ వసూళ్ళు అయ్యేది. అలా ఎలా చూపిస్తారు? కాదమ్మా, ఒక్క షో ప్రతి ఊర్లో ఒక షో వేశారనుకో, అభిమానులు అందరూ ఇంత ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, సభ్యత్వ నమోదులు చేస్తున్నారు కదా. అట్లాగే మీరు కూడా అభిమాన సంఘాల వాళ్ళు సభ్యత్వ నమోదు పెట్టుకోండి. దాని ప్రకారం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు కదా అందరికి వెళ్ళటానికి. అసలు అభిమానుల సంక్షేమానికి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ సినిమా యాక్టర్లు ఎంతసేపు లీటర్ 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నావా, సర్జరీలు చేయించుకున్నావా, మనం అందంగా ఉండటానికి మేకప్లు వేసుకుంటున్నావా, మనము లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నావా? ఇంతే తప్పితే
ప్రేక్షక దేవుళ్ళు అంటాం, అదేమంటే అదో ఫ్యాషన్ అయిపోయింది ఆ డైలాగు. అభిమాన సంఘాల వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఏ ఊరికైనా ఏం చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఏదన్నా తుఫాన్లు అయ్యి వచ్చినప్పుడు కాస్త ఆదుకుంటున్నారు, అది వేరే విషయము, కాదని నేను అనట్లేదు. కానీ ఈ అభిమానులు కూడా ఈ దురభిమానాన్ని తగ్గించుకొని ఈ ఫ్యాన్స్ మధ్యలో వార్స్ మళ్ళీ ఇవన్నీ చేయటం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మీరు పల్లవి ప్రశాంత్ గురించి అడిగారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమాజంలో చిన్నోడు చిన్నోడే, పెద్దోడు పెద్దోడే. చిన్నోడికి పెద్దోడికి ఒకే రకమైన న్యాయం జరగదు, ఒకే రకమైన శిక్ష ఉండదు, చట్టాలు ఉండవు అంటారు. చట్టాలు కూడా ఉండవు. పేరుకు మనం చెప్పుకుంటాం చట్టం ముందు అందరూ సమానులే అని. ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడన్నా అరెస్ట్ అవ్వటం చూసారా మీరు? ఒకవేళ అరెస్ట్ అయినా కానీ ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తారు. అందుకని మనం అలాంటి ఆశలు ఆకాంక్షలు పెట్టుకోకుండా మనం కూడా కొంచెం మనశ్శాంతిగా ఉండాలి. అలాగే అభిమానులు కూడా కాస్త మనశ్శాంతిగా ఉండండి. మీరు మీకేమి నష్టం జరుగుతుందో కూడా ఒక్కసారి చూసుకోండి. అదే ముందు జాగ్రత్త అనే మాటను మట్టుకు మర్చిపోకుండా ఉండాలి. ఎవరైనా ముందు చూపు, ముందు జాగ్రత్త, ఈ 2 మాటలు ఉంటే ప్రమాదాలను మనం అరికట్టవచ్చు. మొన్న 5 పిల్లలు ఇంట్లోంచి బయలుదేరి కారులో ఊరంతా తిరిగి, అర్ధరాత్రి అంతా తిరిగి, టిఫిన్ తిందామని టిఫిన్ ఎక్కడ దొరక్క, అక్కడెక్కడో కళ్ళు తాగితే బాగుంటుంది, ఈత కళ్ళు తాగితే బాగుంటుందని ఇంకెక్కడికో వెళ్ళి నిద్రలు లేకుండా కాలంలో పడి చచ్చిపోయారు. అందులో ఒకడికి ఈత వచ్చు, వాడు బయటకు వచ్చాడు, వాడి స్టోరీ అంతా చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ బాధ్యత లేని యవ్వనం మట్టుకు జీవితాలకి శాపం లాంటిది. అందుకని యవ్వనంలో కాస్త హుషారు ఎక్కువ ఉంటుంది, కాదని అనట్లా. కానీ హుషారు ఎంత ఉందో దానిలో 10వ వంతైన బాధ్యతగా ఉంటే, ఈ కన్న తల్లులు కన్న తండ్రులు కడుపు కొత వాళ్ళందరూ ఆ ఫ్యామిలీలు ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. అండ్ ఇంత జాగ్రత్త లేని వాళ్ళ కోసం ఈ తల్లులు ఇంత ఏడుస్తున్నారు అనిపించింది. ఎంత బాధ్యతారాహిత్యం. అందుకని ఏంటంటే ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలి. ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఒంటరి కాదు, అతను సామాజికంగా కొన్ని బంధాలకి బందీ. అతనికి ఏదన్నా అయితే ఈ బంధనాల్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులు ఎందుకు గోల చేస్తాయి? ఒక కోతి చచ్చిపోతే మిగతా కోతులు ఎందుకు గోల చేస్తాయి? మనుషులైనా అంతే. మరి మనకి మనం జాగ్రత్త ఉండాలి. అనుకోకుండా ఏదైనా జరిగితే అది వేరే విషయం. ఇప్పుడు ఆమె సంధ్య థియేటర్కి రాకుండా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చిందనుకో, మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళమా? అలా కూడా జరగచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయి ఉంటే కూడా తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. అందుకని మనం సాధ్యమైనంత ముందు జాగ్రత్త చర్యలతోటి మనం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రాణం మట్టుకు చాలా విలువైంది, దాన్ని కాపాడు.